Shalom lach Miriam meleat chesed Adonai imach Beruchat banashim ubaruch Peri bitnech Yeshua Miriam ha-kedosha התפללי בעדנו אחותים, אתה ובשעת מותנו אמן. שלום לך מרים מלאת החסד, אדוני పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కోడూరు మాత మహోత్సవానికి ఆధ్యాత్మికంగా సిద్ధపడుతున్నటువంటి ఈ నవశనివారాంజలి కార్యక్రమంలో, ఈ నవశనివారాలలో 6వ శనివారపు వాక్కు పరిచర్యకు ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ 6వ శనివారపు మన ధ్యానాంశం పరిమళించు అమ్మదనం. పరిమళించే అమ్మదనం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా మనము గౌరవిస్తూ ప్రార్థనా సహాయాన్ని కోరుతున్న ఆ అమ్మ మరియ తల్లి తన అంకిత సమర్పణ జీవితంలో ఎలా పరిమళించిందో, దేవుని చిత్తానికి దేవుని వాక్కునకు తల ఉగ్గే విషయంలో ఎలా పరిమళించిందో, పొందిన మేలులకు దేవునికి స్తోత్రగీతము కృతజ్ఞతలర్పించే విషయంలో ఎలా దేవుని ఎదుట పరిమళించిందో, దేవుని యొక్క వాక్కును మనసులో పదిలముగా చేసుకునే విషయంలో ఎలా పరిమళించిందో, తోటివారికి అవసరములో ఉన్నవారికి సహాయపడే విషయంలో కానాపల్లి పెళ్లి పందిరిలో ఎలా పరిమళించిందో, ఎలిజబెత్తమ్మ ఇంటిలో ఎలా పరిమళించిందో, చివరికి మేడగదిలో భయకంపితులైనటువంటి అపోస్తుల మధ్య ఆమె ఒక ధైర్యాన్ని నింపే విధంగా ఎలా పరిమళించిందో మనం వింటున్నాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనంలో అమ్మ పాడిన స్తోత్ర గీతాలలో నుంచి 2 మాటలు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ప్రియులగు దేవుని బిడలారా, పరిమళించు అమ్మదనం. మరియ తల్లి దేవుడి కోసం పూర్తిగా పరిమళించినటువంటి మాతృత్వం, అమ్మదనం కమ్మదనం కలిగినటువంటి మాతృత్వం కలిగినటువంటి తల్లి మరియ తల్లి. ఈ అంశాన్ని ధ్యానించడానికి పాత నిబంధన గ్రంథంలో 5 ప్రాముఖ్యమైనటువంటి బలులు ఉండేవి. ప్రధానమైన బలులు లేవీ కాండము మీరు చూస్తే 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు 7 ప్రధానమైనటువంటి బలులు సమర్పిస్తూ ఉండేవారు ప్రజలు. ఆ బలులు మీతో పరిచయం చేస్తాను. నంబర్ 1 దహన బలి. దీనిని హీబ్రూ భాషలో ఓలా అని పిలుస్తూ ఉంటారు, దహన బలి. 2వది ధాన్య బలి లేదా నైవేద్య బలి. దీనిని హీబ్రూ భాషలో మిన్కాహ్ అని పిలుస్తూ ఉంటారు, మిన్కాహ్. 3వది సమాధాన బలి. సమాధాన బలి హీబ్రూ భాషలో షలామిం అని పిలుస్తూ ఉంటారు, షలామిం. ఇక 4వది పాప పరిహార బలి, చట్టాట్ అని పిలుస్తూ ఉంటారు, చట్టాట్. ఇక 5వది దోష పరిహార బలి, హీబ్రూ భాషలో ఆషాం అని పిలుస్తూ ఉంటారు. ఈ 5 ప్రధాన బలులను పాత నిబంధన గ్రంథములో ఇజ్రాయేలు ప్రజలు లేదా యూదులు దేవునికి బలులు సమర్పిస్తూ ఉండేవారు సందర్భాన్ని ప్రకారం. ఆ 5 బలులు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దహన బలి, ధాన్య బలి లేదా నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహార బలి, దోష పరిహార బలి.
ఈ 5 బలులు ప్రభువు శిలువ మీద పొందినటువంటి పంచగాయాలకు సాదృశ్యంగా ఉంటున్నాయి. పాత నిబంధనములో వివిధ సందర్భాలకు ప్రజలు సమర్పించిన ఈ 5 బలులను క్రీస్తు ప్రభువు తన ఒకే ఒక్క శిలువ బలియాగము ద్వారా, తన పంచగాయాల ద్వారా మన పాప పరిహారార్థం ఆయన మరణించారు అన్న సంగతి ముందుగా జ్ఞాపకం చేసుకుందాం. అయితే పాత నిబంధన గ్రంథములో ఉన్న ఈ 5 ప్రాముఖ్యమైనటువంటి బలులలో అత్యంత పరిశుద్ధమైనది, ప్రధానమైన బలి ఏంటంటే నైవేద్య బలి, ధాన్య బలి. గత శనివారం మనం విన్నాము, దేవునికి ఇష్టమైన నైవేద్యము ఏమిటి అని మాట్లాడుకునేటప్పుడు ఈ నైవేద్య బలిలో వాడబడే ముఖ్యమైన మూల దినుసులు, మూల పదార్థాలు పోయిన శనివారం మనం విన్నాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. గోధుమ పిండి, సాంబ్రాణి, నూనె, ఉప్పు. గోధుమ పిండి, సాంబ్రాణి, నూనె మరియు ఉప్పు. ఈ 4 పదార్థాలను నైవేద్య బలికి, దహన బలికి వాడుతూ ఉండేవాళ్ళు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ధాన్య బలికి వాడుతూ ఉండేవాళ్ళు. అయితే ఈరోజు పరిమళించు అమ్మదనం అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఆ ధాన్య బలిలో, నైవేద్య బలిలో వాడిన సాంబ్రాణి, ఎందుకు సాంబ్రాణి వాడేవాళ్ళో మనం ఒక్కసారి విందాం. సొలొమోను నిర్మించిన దేవాలయ ముఖద్వారం వద్ద ఒక బలిపీఠం ఉండేది. ఆ బలిపీఠం వద్దే జంతు బలి జరుగుతూ ఉండేది. ఆ జంతువుల నుండి వచ్చినటువంటి రక్తాన్ని ఆ బలిపీఠం వద్దే ప్రోక్షిస్తూ ఉండేవాళ్ళు. మీరు ఒక్కసారి ఊహించుకోండి, జంతు బలి జరిగే చోట, ఆ జంతువుల యొక్క రక్తాన్ని చిందించే చోట మామూలుగా సుగంధం వస్తుందా, దుర్గంధం వస్తుందా? ఆ జంతువులను కాల్చి ఆ జంతువుల రక్తం కాల్చబడే చోట దుర్గంధం భరించలేనంత కంపు కొడుతూ ఉంది. అందుకనే సొలొమోను నిర్మించిన దేవాలయం వద్ద ఉన్న ఈ బలిపీఠం మీద రోజు కొన్ని వందల వేల జంతు బలి, ఆ జంతువుల యొక్క రక్తం అక్కడ ప్రోక్షింపబడుతూ ఉంది. ఆ ప్రాంతమంతా దుర్గంధము కొట్టకుండా ఏం చేసేవాళ్ళంటే ఆ దహన బలిని, ఆ జంతువులను కాల్చే నిప్పు కట్టెల మీద సాంబ్రాణి కడ్డీలను ఉంచుతూ ఉండేవాళ్ళు. మామూలుగా అయితే ఆ చచ్చిన, ఆ కాలిన మాంసం వాసన భరించలేము. ఎప్పుడైతే ఈ మాంసం కాలుతూ ఉందే వచ్చే దుర్గంధము నుండి తప్పించుకోవడానికి ఆ కట్టెల మీద సాంబ్రాణి వేస్తూ ఉండేవారు. ఆ సాంబ్రాణి సువాసనకు దుర్గంధమంతా మాయమైపోయి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఆనందకరమైన, ఆహ్లాదకరమైనటువంటి మంచి సువాసనతో గుబాలిస్తూ ఉండేది. సాంబ్రాణి దుర్గంధాన్ని పారద్రోలి కంపుగా ఉన్న వాతావరణాన్ని ఇంపుగా మార్చుటకు వాడేవాళ్ళు. ఇక రెండో కారణం ఏంటంటే, గత వారం మనం విన్నాం, ప్రధాన యాజకుడు సమాధానపు బల్ల మీద 12 రొట్టెలను ప్రతి వారం సమర్పిస్తాడని విన్నాం. అయితే వారమంతా ఈ రొట్టెలు దేవాలయంలో ఉంటే పాడైపోతాయి. కంటికి కనిపించిన సూక్ష్మ క్రిములు, సూక్ష్మజీవులు ఆ గోధుమ పిండితో తయారైనటువంటి రొట్టెను పాడు చేయకుండా యాజకుడు ఏం చేసేవాడు తెలుసా? రొట్టెల మధ్యలో సాంబ్రాణిని ఉంచేవాడు. ఎందుకంటే కంటికి కనిపించిన సూక్ష్మ క్రిములు ఈ రొట్టెను పాడు చేయకుండా ఉండాలి అంటే మధ్యలో సాంబ్రాణిని ఉంచేవాడు, కంటికి కనిపించిన సూక్ష్మ జీవులను పారద్రోలడానికి. చిన్నప్పుడు చిన్నపిల్లలకి స్నానం చేసిన తర్వాత అమ్మ సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండేది. ఈ రోజుల్లో చాలా మట్టుకు ఆ అలవాట్లన్నీ కనుమరుగైపోయాయి. మన ఇంటిలో కూడా సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటాము. శుక్రవారాల పూట ప్రత్యేకంగా యేసు తిరుహృదయానికి అర్పించే ఆ సమయంలో. ఎందుకు ఈ అలవాటు ఉందంటే, కంటికి కనిపించిన సూక్ష్మ జీవులు ఇంటిలో ఏ మూల ఉన్నా ఆ సూక్ష్మ జీవులను, సూక్ష్మ క్రిములను పారద్రోలే శక్తి ఈ సాంబ్రాణికి ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సాంబ్రాణి యొక్క ఉపయోగాలు 2 చెప్పాను. ఒకటి, దుర్గంధాన్ని, కంపును పారద్రోలి కంపుగా ఉన్న వాతావరణాన్ని ఇంపుగా పరిమళించేలాగా చేసేది సాంబ్రాణి.
రెండవది, కంటికి కనిపించని సూక్ష్మ క్రిములను పారద్రోలి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేది సాంబ్రాణి. ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు పరిమళించే సాంబ్రాణిలాగా ఉండాలి. పాడైపోవడానికి సిద్ధముగా ఉన్న మనుషులను పాడవకుండా కాపాడగలిగే గుణం ప్రతి క్రైస్తవులలో ఉండాలి. పాడైపోవడానికి సిద్ధముగా ఉన్నటువంటి సంఘాలలో మనమే పరిమళించే సాంబ్రాణిగా మారి సంఘాలు పాడవకుండా కాపాడాలి, కుటుంబాలు పాడైపోకుండా కాపాడాలి. క్రైస్తవ జీవితంలో మనం పాడు చేసే సూక్ష్మజీవుల్లాగా కాకుండా పాడైపోవడానికి సిద్ధముగా ఉన్న వాటిని సైతము బాగు చేసే సాంబ్రాణిలాగా పరిమళించాలి అని ఈ పాఠం. అమ్మ మరియ తల్లిని చూడండి, కానాపల్లి పెళ్లి పందిరిలో పరువు పోవడానికి సిద్ధంగా ఉంది. ఆ ఇంటి పరువు పాడైపోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆ పెళ్లి పందిరిలోనికి ఒక సాంబ్రాణిలాగా పరిమళించింది. పోవాల్సినటువంటి పరువును ఆ తల్లి మధ్యవర్తిత్వాన నిలబెట్టింది. మేడగదిలో భయము చేత గజగజ వణికిపోతూ చల్లా చెదిరైపోయి సువార్త పరిచర్య ఏమైపోతుందో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు శిష్యులందరినీ ఒక చోట చేర్చి అమ్మ మరియ తల్లి శిష్యులందరితో కూడా కలిసి ప్రార్థించగా పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను శక్తిని పొంది వాడవాడలా పల్లె పల్లెల గ్రామ గ్రామాల ప్రపంచమందంతటా సువార్త సుగంధ పరిమళాలు వెదజల్లడానికి మరియ తల్లి పెంతెకోస్తు దినాన చేసిన ఆ యొక్క సాంబ్రాణిలాగా పరిమళించిన ఆ తత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మరియ తల్లి ఎక్కడ ఉందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. మరియ తల్లి ఉన్న చోట దుర్గంధానికి చోటు లేదు. మరియ తల్లి ఉన్న చోట పాడైపోవడానికి సిద్ధముగా ఉన్న స్థలాలు కానీ వ్యక్తులు కానీ బాగుపడినట్లుగా చరిత్రలో ఎన్నెన్నో అద్భుతాలు మనము చూశాము. జపమాల మాత పండగ సందర్భంలో మనం వింటాము, లెప్పాంతో అనే ప్రాంతంలో తుర్కులు మహమ్మదీయుల యొక్క యుద్ధానికి ఓడిపోవడానికి సిద్ధముగా ఉన్నటువంటి క్రైస్తవ దళాలు మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థనా సమయంలో ఎలాగైతే ఆ సముద్రం మీద జరిగినటువంటి యుద్ధంలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న వారిని సైతము మరియ తల్లి పరిమళించి ఎలా గెలిపించిందో మనం ఆలకించాము. అమ్మ మరియ తల్లిలాగా ప్రతి క్రైస్తవుడు పాడవకుండా కాపాడే గుణం కలిగిన సాంబ్రాణిలాగా పరిమళించాలి. దుర్గంధము ఉన్న చోట సుగంధాన్ని వెదజల్లే పరిమళించు సాంబ్రాణిలాగా ప్రతి క్రైస్తవుడు మారాలి అని ఈ యొక్క ధ్యానాంశంలో మనం నేర్చుకుంటున్న అంశం. సరే, పరిమళించు అమ్మదనం. అమ్మ మరియ తల్లి ఎలా పరిమళించిందో మనం వింటున్నాం. ఆ అమ్మను అమ్మా అని మమకారంతో పిలిచే మనం ఏ విషయాలలో ఏ సందర్భాల్లో పరిమళించాలో ఒక 4 విషయాల్లో మనం నేర్చుకుందాం. 4 విషయాల్లో మనం పరిమళించాలి. నెంబర్ 1, మన ప్రవర్తనలో, క్రైస్తవ జీవిత విధానంలో మనము పరిమళాన్ని వెదజల్లాలి. ఎక్కడ పరిమళించాలి? మన క్యారెక్టర్లో పరిమళించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొందరి మాటలు వినడానికి ఇంపుగానే ఉంటాయి, కొందరి మాటలు వినడానికి భక్తిమంతులు మాట్లాడుతున్నట్లుగానే ఉంటాయి, కొందరి మాటలు కోటలు దాటుతూ ఉంటాయి, కానీ ప్రవర్తన మాత్రం కంపుగా ఉంటుంది. మాటలు ఎంత ఇంపుగా ఉన్నాయో చేతలు అంత ఇంపుగా ఉండవు, కంపుగా ఉంటాయి. చాన్నాళ్ళ క్రితం నేను గురువైన ప్రారంభంలో ఒకసారి ఒక వ్యక్తి, అది ఇంచుమించుగా 20 సంవత్సరాల క్రితం మాట ఇది, ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి తాను ఒకప్పుడు పాపాత్ముడుగా ఉండి ఎలా మారాడో, దేవుడి వాక్కు విని ఎలా తన జీవితాన్ని మార్చుకున్నాడో, ఒకప్పుడు దేవుడు దేవాలయం అని లేనివాడు ఎలాగ దేవాలయానికి తరచూ రావడం మొదలుపెట్టాడో అని నాతో చెప్తూ దేవుడు అనేకమైన దర్శనాల ద్వారా నాతో మాట్లాడుతాడండి, దేవుడి స్వరం నేను ఎలా వింటున్నానో అన్న విషయాలన్నీ కూడా తన భక్తి జీవితం గురించి నాతో చెప్పడం ప్రారంభించాడు. ఆయన సాక్ష్యాన్ని, ఆయన మాటలు విని ఆల్మోస్ట్ నేను ఫ్లాట్ అయిపోయాను, నేను పడిపోయాను. అయితే ఆయనతో మాట్లాడుతూ మీరేం చేస్తూ ఉంటారండి అని నేను అడిగాను. ఆయన అన్నాడు, నేను ప్లాస్టిక్ డ్రమ్ముల వ్యాపారం చేస్తున్నానండి.
పెద్ద పెద్ద డ్రమ్ములు, నీళ్ళ ట్యాంకులు ఉంటాయి కదా, ఆ డ్రమ్ములు వ్యాపారం చేస్తూ ఉంటాను. ఓహో, మంచిదే. మామూలుగా ఒక్కొక్క డ్రమ్ము ఎంతకు అమ్ముతారండి అని అడిగాను. ఆయన అన్నాడు 800 రూపాయలండి. కానీ నేను క్రైస్తవుని కాబట్టి మన క్రైస్తవులు ఎవరైనా సరే కొంటే, వాళ్ళు క్రైస్తవులని తెలిస్తే సగం రేటుకే నేను ఇస్తాను, 400 రూపాయలు అన్నాడు. అప్పుడు నేను పనిచేసే విచారణలో ఏదో అవసరం ఉండి, అయితే నాకు కూడా ఒక 2 డ్రమ్ములు కావాలి అంటే, ఫాదర్ మీకేంటండి, మీకు కూడా నేను 400కే ఇస్తానన్నాడు. 800 రూపాయలు ఇది 400కు వస్తుందంటే నాకు కూడా కొంచెం ఆశ పుట్టింది. అందులో మన క్రైస్తవుడు, దేవుడి యొక్క దర్శనము, దేవుడి యొక్క స్వరము వింటున్నానని సాక్ష్యం చెప్పినవాడు, సరే నాకు 2 డ్రమ్ములు కావాలి ఇస్తారా అంటే, తప్పనిసరిగా ఇప్పుడు మామూలుగా మీతో మాట్లాడడానికి వచ్చాను కాబట్టి తేలేదు, నేను రేపు ఉదయమే మీ దగ్గరికి తీసుకొని వస్తానండి అన్నాడు. సరే 2 డ్రమ్ములకి కాబట్టి 800 రూపాయలు, ఎందుకంటే హాఫ్ రేట్ కదా, నాకు 400కే ఇచ్చాడు కదా, 800 రూపాయలు నేను ఇచ్చాను. రేపు ఉదయానికే వస్తాను, 2 డ్రమ్ములు తెస్తానన్నాడు. ఈ రోజుకి 20 సంవత్సరాలు అయ్యింది. అతని అడ్రస్ ఎక్కడో నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పరు? ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే, అతను చూడ్డానికి చేతిలో బైబిల్ పట్టుకున్నవాడే, చూడ్డానికి మెడలో జపమాల వేసుకున్నవాడే, అతని మాటలన్నీ కూడా విశ్వాసానికి, దేవుడికి, దేవుని మాటకు సంబంధించిన మాటలే. తను ఎలా మారాడో, ఒకప్పుడు ఎలాంటి వాణ్ణో ఇప్పుడు ఎలా మారానో సాక్ష్యం చెప్పే జీవితమే. మాటలైతే ఇంపుగా ఉన్నాయి కానీ తన చేతల వరకు వస్తే ఒక 800 రూపాయల కోసం తన విశ్వాసాన్ని తాకట్టు పెట్టుకున్నాడు. ప్రియులకు దేవుని బిడలారా, తన సాక్ష్యాన్ని అమ్మేసుకున్నాడు ఒక 800 రూపాయల కోసం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కొందరి మాటలు వేరు, చేతలు వేరేగా ఉంటాయి. పరిమళించడానికి మన ప్రవర్తన ఈ రీతిగా ఉండకూడదు. మాటలు భక్తివంతుల్లాగా, నీతిమంతుల్లాగా మాట్లాడి, చేతలు మాత్రం ఇలా మోసపూరితమైన, దగాపూరితమైనటువంటి చేతలు చేస్తే ఆ పరిమళము దేవుడు మెచ్చడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకసారి మహాత్మా గాంధీ గారిని ఎవరో అడిగారంట, అయ్యా మహాత్మా గారా, మీరు క్రీస్తు ప్రభు అంటే చాలా ఇష్టపడతారు కదా, మీకు క్రీస్తు ప్రభు అంటే చాలా అభిమానమని చాలా చోట్ల చెప్పారు కదా, మరి మీరెందుకు క్రైస్తవులుగా మారలేదు, మీరెందుకు క్రైస్తవ మతాన్ని స్వీకరించలేదు అని ఎవరో అడిగితే గాంధీజీ అన్నారంట, నాకు క్రీస్తు అంటే చాలా అభిమానం, చాలా ప్రేమ, క్రీస్తు అంటే నాకు నమ్మకమే, కానీ క్రీస్తును పోలిన ఒక్క క్రైస్తవుని నువ్వు నాకు చూపిస్తే ఈ క్షణమే నేను క్రైస్తవుడిగా మారుతానన్నాడంట. ఏంటంట? క్రీస్తు అంటే నాకు అభిమానమే, కానీ క్రీస్తును పోలిన ఒక్క క్రైస్తవుని నాకు చూపించు, నేను ఈ క్షణమే క్రైస్తవుడిగా మారుతానన్నాడంట. ఎంతో వాస్తవం ఉంది ఈ మాటల్లో. ప్రియులకు దేవుని బిడలారా, క్రీస్తు పేరు చెప్పుకుంటున్న క్రైస్తవులము ఈరోజు లక్షల్లో ఉన్నాము, కోట్లలో ఉన్నాము అని మనకు మనమే సంబరపడిపోతే చాలదు. క్రైస్తవులముగా సభ్యత్వం ఉంటే సరిపోదు, ప్రవర్తనలో పరిమళించాలి. క్రైస్తవుని యొక్క చేతలలో మనం పరిమళించాలి, మన క్రియలలో మనం పరిమళించాలి. అక్కడెక్కడో దూర ప్రాంతంలో నీ దూరపు చుట్టమైనటువంటి ఎలిజబెత్తమ్మ గర్భము ధరించి ఇది 6వ మాసమని తెలిసిన వెంటనే మరియ తల్లి త్వరగా అందులోనూ పర్వత ప్రాంతానికి ప్రయాణమై 3 నెలల పాటు ఆ నిండు గర్భిణికి సహాయము చేసి, తానే గర్భిణి అయినప్పటికీ కూడా తన కష్టాన్ని పక్కన పెట్టి ఎలిజబెత్తమ్మ ఇంటిలో పరిమళించిన విధానం, అది నిజమైన విశ్వాస జీవితం, అది పరిమళించే విధానం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిమళాలు మనం వెదజల్లుతూ ఉండాలి. నావారు కానివారు, పరాయివారు అనే తేడాలు లేకుండా అవసరములో ఉన్న చోట మరియ తల్లి ఎలాగైతే వెళ్ళి స్పందించిందో అలా చేతలలో స్పందించాలి. అమ్మ మరియ తల్లి మాటల్లోనూ పరిమళించింది. ఏమని? నేను ప్రభుని దాసురాలను, నీ మాట ప్రకారమే జరుగునుగాక అంది. ఒక్క మాటలోనే కాదు, తన చేతల్లో కూడా అమ్మ మరియ తల్లి పరిమళించింది. ప్రియులారా, నా స్వరాన్ని మీరు తరచూ వింటున్నారు.
నా ప్రసంగాలు మీరు తరచూ వింటున్నారు. నా బోధ బాగుండొచ్చు, కానీ నా క్రియలు బాగోకపోతే, నేను చేసే పనులు నా బోధకు అనుకూలముగా లేకపోతే ఏం ప్రయోజనం ఈ బోధ వలన? ప్రియులకు దేవుని బిడ్డలారా, బోధ ప్రకారం నా జీవన విధానం లేకపోతే, పరిమళాన్ని వీచే ప్రవర్తన నాలో గనక లేకపోతే, క్రైస్తవ జీవితానికి నేను అమంగళకరముగా మారే ప్రమాదం ఉంది. మరియ తల్లి మాటలోనూ చేతలోనూ పరిమళించింది. మన ఆరాధ్య దైవమైన యేసు ప్రభువు మాటల్లోనూ చేతల్లోనూ పరిమళించారు. ఆదాం కాలము నుండి నేటి వరకు సైతానుడు ప్రతి ఒక్కరి మీద నేరారోపణ చేయగలిగింది, కానీ యేసు ప్రభువు మీద వెతుకుదామన్నా, భూతద్దం పెట్టి చూద్దామన్నా ఈ రోజు వరకు సైతానుడు నేరారోపణ చెయ్యలేకపోతూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో సైతానుడు యేసు ప్రభుని చూసి అన్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఓ యేసు, నజరేతు వాసి అయిన యేసు, మాతో నీకేం పని? నీవు దేవుని మహాపరిశుద్ధుడువు కదా. సైతానుడే, దయ్యమే యేసు ప్రభుకి సర్టిఫికెట్ ఇస్తుంది. నువ్వు అందరిలాంటి వాడివి కాదయ్యా, మాతో నీకేం పని? మాలాంటి అపరిశుద్ధులతో, మాలాంటి దయ్యాలతో, మాలాంటి లోకానుసారులమైన మనుషులతో నీకేం పని? నీవు దేవుని పరిశుద్ధుడువు కదా. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసుని గుణం ఎలాంటిదంటే పోయబడిన పరిమళ తైలం లాంటిది. ఆయన దీనత్వంతో పరిమళించాడు, మానవత్వంతో పరిమళించాడు, దైవత్వంతో పరిమళించాడు. ఆయన ప్రేమ, ఆయన మంచితనం అంతా కూడా పరిమళాలు వెదజల్లింది ఈ లోకములో. తనవారే, యూదులన్న వారే కాకుండా సమరయాలోను, తూరు, దెకపోలి, గెన్నసరేతు, గలిలయ, బెత్సయిదా, ఇతరత్ర ప్రాంతాలన్నిటిలో కూడా ఆయన పరిమళిస్తూనే జీవించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసులాగా మన గుణము కూడా పరిమళ తైలాన్ని పోలినదై ఉండాలి. ఇతరులతో ఎవరితోనైనా మనం మాట్లాడుతున్నప్పుడు అతడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంత సాత్వికుడుగా మాట్లాడుతున్నాడో చూడు. ఆయన మాటల్లో పరిమళం ఉట్టిపడుతుందని 10 మంది మన మాట తీరు బట్టి చెప్పగలరా? చూడు ఆమె ఎంత సౌమ్యంగా మాట్లాడుతుందో, ఆమెలో ఉన్నటువంటి సాధుత్వం ఎలా పరిమళిస్తుందో అని ఎవరైనా చెప్పగలరా? చూడు ఆ ఇంటి పిల్లలు ఎంత డాగు మచ్చ లేకుండా స్కూల్కి, కాలేజీకి ఎంత మర్యాదగా వెళ్తున్నారు, ఎంత మర్యాదగా వస్తున్నారు. ఆదివారం పూట దేవాలయానికి వెళ్తున్నటువంటి ఈ అమ్మాయి, ఈ అబ్బాయి, వాళ్ళ ప్రవర్తన ఎంత బాగుంది. ఏనాడు కూడా దుడుకుగా ప్రవర్తించినట్లుగా మనం ఇన్నాళ్ళు పుట్టి పెరిగామే, వాళ్ళ జీవితంలో ఒక్క డాగు మచ్చ కూడా మనం వేలెత్తి చూపలేదే. వాళ్ళు ఆరాధించిన క్రీస్తు ఎంత పరిమళాన్ని వెదజల్లాడో, వాళ్ళు అమ్మా అని పిలుస్తున్న ఆ మరియ తల్లి ఎంత పరిమళాన్ని వెదజల్లిందో. ఈ క్రైస్తవ కుటుంబం కూడా వారి దాతృత్వంలోనూ, ప్రేమను పంచే విధానంలోనూ, మంచిని పెంచే విధానంలోనూ అంతే పరిమళిస్తున్నారని చెప్పగలుగుతున్నారా ప్రియులకు దేవుని బిడ్డలారా? ఇలాంటి పరిమళాలు వెదజల్లే క్రైస్తవులున్న చోట నాలాంటి ప్రసంగికులకు పనే లేదు. ఏ కుటుంబం అయితే క్రీస్తు ప్రభుని యొక్క పరిమళాలు వెదజల్లుతూ ఉంటుందో అక్కడ సువార్త వ్యాప్తి ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటుంది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, సాక్ష్యము లేని క్రైస్తవులు లక్షల్లో ఉన్నా, అలాంటి సాక్ష్యము లేని క్రైస్తవుల వలన సంఘానికి విఘాతం కలుగుతుంది, ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే ఆరాధనకు వచ్చి, దేవాలయానికి వచ్చి కూడా ఇంకా నీవు తాగుబోతుగానే బతుకుతూ ఉంటే నీ వలన సంఘానికి అప్రతిష్ట జరుగుతుంది. దైవారాధనకు, ఆదివారం పూజకు వచ్చి పుణ్యక్షేత్రాలని, తీర్థయాత్రలని, బస్సు ప్రయాణాలని, ఇక విదేశీ యాత్రలు, పుణ్యస్థలాలు, తీర్థయాత్రలు సందర్శించుకుని వచ్చాం, బాగానే ఉంది. ఇంకా నీ ఇంటిలో నీవు నీ గయ్యాలితనాన్ని మానుకోకపోతే అది క్రైస్తవ సమాజానికి ఒక అప్రతిష్టగా మిగిలిపోతుంది. ప్రియులకు దేవుని బిడలారా,
దేవాలయానికి వెళ్తూ క్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ కూడా ఇంకా ఉద్యోగాల్లో, ఆఫీసుల దగ్గర ఇంకా లంచాలు తీసుకోవడం మానకపోతే మన వలన క్రైస్తవ సంఘానికి విఘాతం కలుగుతున్నట్లే. క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ కూడా అత్త కోడల మీద, కోడలు అత్త మీద రొసరొసలాడుకుంటూ, గుసగుసలాడుకుంటూ బ్రతుకుతూ ఉంటే, వారి మీద వీరు, వీరి మీద వారు నిందలు వేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే, ఆస్తి తగాదాల పేరిట సొంత తోడబుట్టిన వాళ్ళు, అన్నదమ్ములు కోర్టులు కని, పోలీస్ స్టేషన్లు కని తిరుగుతూ ఉంటే, మనలాంటి వారి వలన క్రైస్తవ సమాజానికి విఘాతం కలుగుతుంది, అప్రతిష్ట పాలయ్యే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం పరిమళించాలి, ప్రవర్తనలో పరిమళించాలి. ఒక గొప్ప సాక్ష్యం నేను ఈ మధ్య ఎక్కడో విన్నాను, మీతో పంచుకుంటాను. ఒక మంచి సాక్షి జీవితం ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీకు చెప్తాను, వినండి. మీకు తెలుసా, ఇంగ్లాండ్ దేశం కంటే భారతదేశానికే ముందు క్రీస్తు సువార్త జరిగింది. చాలామంది తెలియక ఏదో విదేశీయులు వచ్చి మార్చారు, విదేశీయులు వచ్చి మార్చారు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మార్చారు అంటున్నారే. ఇంగ్లాండ్ దేశానికి కంటే ముందే భారతదేశంలో క్రీస్తు సువార్త ప్రచారం జరిగింది. మొదటి శతాబ్దంలోనే పునీత తోమాసు వారు వచ్చి భారతదేశానికి సువార్తను తీసుకుని వచ్చారు. ఇంగ్లాండ్ దేశానికి ఎప్పుడు సువార్త వచ్చిందో తెలుసా? క్రీస్తు శకం 5వ శతాబ్దంలో. అంటే మనకంటే ఒక 4 శతాబ్దాల తర్వాత వారికి క్రీస్తు గూర్చిన సువార్త వచ్చింది. ఎలా వచ్చిందో మీతో పంచుకుంటాను ఒక సాక్ష్యం. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన రాజు, ఆ రాజు గారి పేరు ఎథెల్బెర్ట్ ఆఫ్ కెంట్. ఎథెల్బెర్ట్ ఆఫ్ కెంట్. ఇతడు ఇంగ్లాండ్ దేశానికి రాజుగా ఉండేవాడండి. అయితే క్రీస్తు అంటే ఇంకా తెలీదు, క్రీస్తును నమ్ముకోలేదు ఇంకా. ఇతడు ఫ్రాన్సు దేశానికి సంబంధించిన రాకుమారిని ప్రేమించాడు. చూశాడు, అమ్మాయి బాగుందనుకున్నాడు, ప్రేమించాడు, ఎలాగైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈవిడెవరు? ఫ్రాన్సు దేశపు రాకుమారి బెర్తా, ఆమె పేరు. 15 సంవత్సరాల అమ్మాయి. ఈ ఇంగ్లాండ్ రాజు ఎథెల్బెర్ట్ అనే ఈ రాజు బెర్తా అనే ఈ 15 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ వాళ్ళు చూస్తే క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవులు. అయితే బెర్తా వాళ్ళ తల్లి అన్నది, బాబు, మేము క్రీస్తును నమ్ముకున్న వారికే మా పిల్లనిచ్చి వివాహం చేస్తాము, అందుచేత నీకిచ్చి వివాహం చేసే మాకు ఉద్దేశం లేదు అన్నాడు. అయితే ఈ రాజు అంటాడు, లేదంటే నేను పెళ్ళైన తర్వాత మారుతాను, నేను క్రీస్తుని నేను విశ్వసిస్తానంటే మొదట్లో నమ్మలేదు. బ్రతిమిలాడగా మొత్తానికి ఒకరోజు ఈ ఎథెల్బెర్ట్ అనేటువంటి ఈ ఇంగ్లాండ్ రాజుకి ఆ ఫ్రాన్సు దేశపు యువరాణి అయిన బెర్తాను ఇచ్చి పెళ్లి చేసేశారు. పెళ్ళైన తర్వాత మారుతానన్న ఈ రాజు పెళ్ళైన తర్వాత మారాడా అంటే మారలేదు. మన మధ్య కూడా ఇవే జరుగుతున్నాయి కదా, మారలేదు. అయితే మారుతానని రోజు వాయిదా వేస్తున్నాడు. అయితే అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఈ క్రైస్తవరాలైన బెర్తా ఏం చేసింది? సౌమ్యంగా అందరితో మర్యాదగా మెదలడం మొదలుపెట్టి, తన పుట్టింటిలో ఎంత గౌరవంగా ఎంత భక్తిగా బ్రతికిందో మెట్టింటిలో కూడా చిన్నా చితక తగాదాలు, మనస్పర్ధలు సహజమే కదా ప్రతి ఇంటిలో. తన అత్తగారు ఎంత కవ్విస్తున్నా, ఎంత కయ్యానికి పురుగొల్పుతున్నా సైలెంట్గా ఉంటూ భరించేది, సహించేది. చివరికి ఇదంతా కూడా తన భర్త గమనిస్తూ ఉన్నాడండి. ఏంటి మా అమ్మ ఎన్ని మాటలు అంటున్నా మా ఆవిడ చాలా సైలెంట్గా ఉంటుంది, చాలా ఓర్పుతో ఉంటుంది, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా చాలా సైలెంట్గా సౌమ్యంగా నవ్వుతూ బతికేస్తుంది అని ఒకరోజు తన భార్యని అడిగాడంట. మా అమ్మ నిన్ను ఇన్ని మాటలు అంటుందే, నీకెప్పుడు కోపం రాలేదా? నువ్వెందుకు అంత తట్టుకొని ఎలా ఉండగలుగుతున్నావు అంటే అన్నదంట బెర్తా, మా అమ్మే గనుక నన్ను ఏదైనా మాట అంటే నేను తట్టుకొని ఉండనా? మా అమ్మ నన్ను ఏదైనా ఎప్పుడైనా తిడితే నేను భరించనా? మా అత్తగారు కూడా మా అమ్మ లాంటిదే కదా అని చెప్పి ఊరుకుందంట. ఇంకా గమనిస్తూనే ఉన్నాడంట. ఈ అత్తగారు
భర్త గారు ఇద్దరు కూడా గమనిస్తూ ఉన్నారంట ఈమెను. ఏంటి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నవ్వుకుంటూ సైలెంట్గా పోతుందే కానీ ఎప్పుడూ కూడా తిరగబడలేదు, ఎదురు తిరగలేదు, ఎదురు సమాధానాలు చెప్పలేదు. ఎంత సౌమ్యంగా ఉందని ఒకరోజు ఈ భర్త గారు అత్తగారు కలిపి ఈవెన్ అడిగారంట, అమ్మా నేటికి 15 సంవత్సరాలుగా చూస్తున్నాము, నీలో ఎంత ఓర్పు, ఎంత త్యాగం, ఎంత సహనం, ఎంత ప్రేమ, నువ్వెక్కడి నుంచి నేర్చుకున్నావమ్మా, నీకెవరు నేర్పారంటే అప్పుడు చెప్పిందంట, నేను నమ్ముకున్న నా ఆరాధ్య దైవమైన యేసు ప్రేమ స్వరూపుడు, ఆయన సకల సద్గుణ సంపన్నుడు, ఆయన సహనశీలి. ఆయన చెప్పాడు ఏంటంటే, నా దగ్గరకు వచ్చి నేనెంత సాధు స్వభావుడునో, ఎంత వినమ్ర హృదయుడినో మీరు నేర్చుకోండి అన్నాడు. ఈరోజు నాలో ఉన్న ఈ సాధుత్వం, ఈ వినయము, ఈ దీనత అంతా నాకు నా ప్రభువు నేర్పాడు అని చెప్పింది. అయితే ఆ అత్త ఆ భర్త అన్నారంట, ఓహో యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నువ్వు మారిపోయావా, అయితే మేము కూడా మారిపోతామా అని అడిగితే ఆ భర్త చెప్పిందంట, యేసయ్యను సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా యేసులాగే మారిపోతారు అని చెప్పిందంట. అయితే వెంటనే వాళ్ళిద్దరు అన్నారంట, మాకు కూడా నీ దేవుడే కావాలి, మాకు కూడా నీకు సహనాన్ని, దయను, వినయాన్ని నేర్పిన ఆ దేవుడే మాకు కావాలని వెంటనే పెళ్ళైన 15 సంవత్సరాలకి ఈ అత్త భర్త క్రీస్తు ప్రభువుని తన స్వరక్షకుడిగా అంగీకరించారు. ఆ రోజుల్లో రాజు మతం ఏదో అదే ప్రజామతం కదా. సో ఎథెల్ బెట్ అనేటువంటి ఈ రాజు ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించి క్రైస్తవ మతాన్ని స్వీకరించాడో అప్పటి నుండి ఇంగ్లాండ్ దేశమంతా ఒఫీషియల్గా క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవ మతంగా ఆవిర్భవించిందంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, అలా ఇంగ్లాండ్ దేశంలో నుంచి అనేక మంది సువార్థికులు లేచారు. అనేక మందికి సువార్త ప్రబోధ చేసి క్రీస్తు వైపు త్రిప్పారు. ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదటి క్రైస్తవుని మార్చింది ఎవరు? నాలాంటి బోధకులు కాదు, నాలాంటి ప్రసంగికులు కాదు. ఒక ఇంటిలో ఒక కోడల పిల్ల, ఒక ఇంటి ఇల్లాలు క్రీస్తు ప్రభుని మాదిరిగా జీవించింది. క్రీస్తు ప్రభుడిలో ఉన్నటువంటి ప్రేమతత్వంతో ఆ అత్తవారింటిలో పరిమళించింది. క్రీస్తులో ఉన్న ఆ సుగుణాలతో అత్తవారి ముందు, భర్త ముందు పరిమళించింది. ఆమె పరిమళాన్ని చూసినటువంటి ఆ అత్త, ఆ భర్త మారారు. వారితో పాటు దేశం మొత్తం మారింది. ఆ దేశం నుంచి కొన్ని వందల వేల మంది సువార్థికులు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్త వ్యాప్తి చేశారు. ఒక్కరితో ఆరంభమైన ఆ సువార్త రథయాత్ర నేడు వేలల్లో, లక్షల్లో, కోట్లలో పరిమళిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంగ్లాండ్ దేశం క్రైస్తవులుగా మారడానికి కారణం ఆ ఇంట్లో సాంబ్రాణిలాగా పరిమళాన్ని వెదజల్లే ఒక స్త్రీ. ఈ చరిత్ర విన్నాక ప్రియులకు దేవుని బిడ్డలారా, మన ఇంటిలో ఒక అత్తగా పరిమళాన్ని వెదజల్లుతున్నావా, విషాన్ని వెదజల్లుతున్నావా? ఆ ఇంటి కోడల పిల్లగా పరిమళాన్ని వెదజల్లుతున్నావా, విషాన్ని వెదజల్లుతున్నావా? ఆ ఇంట్లో బిడ్డగా సాంబ్రాణిలాగా పరిమళాన్ని వెదజల్లుతున్నావా, విషపు నాగులాగా విషాన్ని చిమ్ముతున్నామా? మనం ఏమై ఉన్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం చదువుకోవడానికి వెళ్తున్న మన స్కూల్లోనూ, మన కాలేజీలోనూ, మన ఆఫీసులోనూ, పనిచేస్తున్న మన వ్యాపార సంస్థల్లోనూ ఏం వెదజల్లుతున్నాం? పరిమళాన్ని వెదజల్లుతున్నామా, విషాన్ని వెదజల్లుతూ ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మెట్టింటికి కష్టం వస్తే ఎలా స్పందిస్తున్నావు, అదే నీ పుట్టింటికే కష్టం వస్తే ఎలా స్పందిస్తున్నావు? మీ అత్తగారికి జ్వరం వస్తే ఎలా స్పందిస్తున్నావు, అదే నీ కన్న తల్లికే జ్వరం వస్తే ఎలా విలవిల్లాడిపోతున్నావు? ప్రవర్తనలో, నడకలో, మాటలో పరిమళాలు వెదజల్లే క్రైస్తవులు కావాలి ఈరోజు క్రీస్తుకి. ఒకరి ముందు ఒకలాగా, ఇంకొకరి ముందు మరోలాగా నటించే వేషధారణ, కపట వేషధారుల వలె మనము జీవించొద్దు. ప్రియులకు దేవుని బిడలారా,
చాలా సందర్భంలో మనం మాట్లాడుకున్నాము. మాదిరికరమైన ఒక కోడలను చూసి అన్యులైన కుటుంబస్తులందరూ క్రీస్తును పోలి మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాదిరికరమైన ఆ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి యొక్క నీతిని చూసి, ధనవంతుల కుటుంబం పని మనిషిలో ఉన్న నీతిని చూసి క్రీస్తును పోలి క్రైస్తవులుగా మారిన వారు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఆ ఇంటి భార్యగా నువ్వు బయటికి భక్తురాలిగానే ఉంటున్నావు, కానీ నీ ఇంట్లో నీ భర్త మీదే దాడి చేస్తే నీ త్రాగుబోతు భర్త ఏం చూసి మారుతాడు, ఎలా మారుతాడు? అదేవిధముగా ఒక భర్తగా బయటకు వచ్చి సంఘ పెద్దలాగా, పెద్ద మనిషిలాగా చలామణి అవుతూ ఇంట్లో భార్య మీదే చేయి చేసుకుంటూ ఉంటే గయ్యాలితనంతో ఉన్న నీ భార్య, పిల్లలు నీలో ఏం చూసి వాళ్ళు మారుతారు? ప్రియులకు దేవుని బిడ్డలారా, మాదిరికరమైన జీవితం లేకుండా ఎవరు మారుతారండి? మీ కడుపున పుట్టిన మీ బిడ్డలే మారరు. నా బిడ్డ మారలేదు అని కళ్ళ వెళ్ళ పడుతూ కళ్ళమ్మ నీళ్లు కార్చుకుంటూ దివారాత్రాలు శోకిస్తున్నటువంటి నా ప్రియ పెద్దలారా, తల్లిదండ్రులారా, పిల్లలు మారాలంటే ముందు మన ప్రవర్తనలో మార్పు ఉండాలి. పిల్లల్లో మార్పు ఉండాలంటే ముందు భార్య భర్తలు ఒకరి మీద ఒకరు రొసరొసలాడుకోవడం మానేయాలి. నీ పిల్లలు నీలో ఏం చూసి మారాలి? నిజమే, ఒకప్పుడు మా అమ్మ గయ్యాలిగా ఉండేది, మారింది, నేను మారాలి అనుకోవాలి ఇంటి పిల్లలు. నిజమే, ఒకప్పుడు మా నాన్న తాగుబోతుగా తిరుగుబోతుగా ఉండేవాడు, కానీ మా నాన్న సౌమ్యుడిగా మారాడు. నేను కూడా మొన్నటి వరకు జులాయిగా చదువు సంధ్య లేకుండా తిరిగేవాణ్ణి. మా అమ్మ మారినట్టు, మా నాన్న మారినట్లు నేను మారాలి అని ఇంటి బిడ్డలు అనుకోవాలి. అలాంటి పరిమళాలు మన ప్రవర్తనలో పరిమళాలు వెదజల్లాలి. నెంబర్ 1. ఇక రెండవది, ఏ విషయంలో మనం పరిమళాలు వెదజల్లాలంటే కృతజ్ఞత చెల్లించే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో పరిమళాలు వెదజల్లాలి. పరిమళించే ఆరాధన, పరిమళించే కృతజ్ఞత ఎప్పుడు మన జీవితంలో ఉండాలి. 103వ కీర్తనలో చదువుకుంటాం కదా, ఇదే గీతం అమ్మ కూడా స్తోత్ర గీతంలో పాడింది. ఏమని? నా ప్రాణమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ప్రాణమా ప్రభువును స్తుతింపుము, ఆయన ఉపకారములను వేనిని మరువకుము. ప్రభువు నుండి పొందిన మేలులకు కృతజ్ఞత తెలియచేసుకోవడమే పరిమళించే విధానం. పొందిన మేలులకు కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, నోవా కాలంలో జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు నోవా కుటుంబాన్ని జలప్రళయం నుండి కాపాడాడు. అప్పుడు నోవా ఏం చేశాడంటే, ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుతున్నాను, వినండి. అప్పుడు నోవా దేవునికి బలిపీఠము నిర్మించెను, ఆయా జాతుల పవిత్ర జంతువులను పక్షులను పీఠంపై దహన బలిగా సమర్పించెను. బలి సుగంధమును ఆఘ్రానించి దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను. ఎలా అనుకున్నాడంట? ఇక మీదట నేను ఈ భూమిని శపించను, నోవా కుటుంబాన్ని దీవిస్తాను అని దేవుడు అనుకున్నాడంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఎప్పుడైతే దేవుడు చేసిన మేలులకు మనము కృతజ్ఞతలు సమర్పిస్తామో, ఆ కృతజ్ఞత సువాసనలు దేవుడు ఆఘ్రానించి అనే మాట ఉంది. అంటే కృతజ్ఞత చెల్లించే సువాసనలు దేవునికి ప్రీతికరము, ఇష్టము అని. ప్రియులకు దేవుని బిడ్డలారా, నోవా జీవితంలోనే కాదు, మనందరి జీవితంలో దేవుడు ఎన్నెన్నో మేలులు చేశాడు. ఆయురారోగ్యాలు ఇచ్చాడు, చావవలసిన మనల్ని బ్రతికించాడు, ప్రమాదాల నుండి ప్రయాణాలలో ఎన్నో మనల్ని కాపాడాడు. తినడానికి తిండి ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు, చేసుకోవడానికి ఉద్యోగాలు, వ్యాపారాలు, పిల్లల్ని, అందరినీ దేవుడిచ్చాడు. పొందిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మన హృదయ బలిపీఠము నుండి కృతజ్ఞత అనేది మొదలైతే అదే దేవుడికి అత్యంత ప్రీతికరమైనది. ఆ కృతజ్ఞత దేవునికి ఇంపైన సువాసన గొలిపేది. ఒకసారి ప్రభువు 10 మంది కుష్ఠరోగులను తాకి స్వస్థపరిచాడు. 10 మందిలో తిరిగి ఒకడే వచ్చి కృతజ్ఞతలు చెప్పాడు. ప్రభువు అన్నారు, మిగతా 9 మంది ఎక్కడా? ఆ కృతజ్ఞత చూపించలేని మిగతా 9 మంది ఎక్కడా? ప్రియులారా,
తిరిగి వచ్చి కృతజ్ఞత చెల్లించేవాడంటే దేవుడికి ఆ సువాసన ప్రీతికరం. కానీ కృతజ్ఞత చూపలేని 9 మంది అంటే దేవుడికి యావగింపుగా మారిపోయింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కృతజ్ఞతాంజలి, యూకరిస్ట్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. ప్రియులకు దేవుని బిడ్డలారా, దివ్య బలి పూజ అంటే ఏంటి? యూకరిస్ట్, యూకరిస్తియా అంటారు, అంటే థ్యాంక్స్ గివింగ్. ఎందుకు మన ఆర్సిఎం చర్చిలో దివ్య బలి పూజ ప్రతిరోజు సమర్పించబడుతుంది? ఎందుకు ప్రతిరోజు దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్నామంటే దేవుడికి ఇష్టమైన అత్యంత ప్రీతికరమైన ఆరాధన కృతజ్ఞత దివ్య బలి పూజ. మనం అర్పించే ఈ కృతజ్ఞత దివ్య బలి పూజ దేవునికి ఎంతో ప్రీతికరం ప్రియులారా. కానీ సైతాను కుట్ర ఏంటో తెలుసా? దేవుడు చేసిన మేలులన్నీ మరిచిపోయేలా చేస్తూ ఉంటాడు సైతానుడు. ఎప్పుడో మనకు వచ్చిన బాధను పదే పదే జ్ఞాపకం చేస్తూ, చూసావా నువ్వెంత భక్తి చేస్తున్నా నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నీకేం న్యాయం చేశాడు? నువ్వు నమ్ముకున్న దేవుడు నీ ఒంట్లో రోగాలు తగ్గించాడా? నువ్వు నమ్ముకున్న దేవుడు నీ ఇంట్లో ఉన్న అప్పులు పోగొట్టాడా? నువ్వు నమ్ముకున్న దేవుడు నీ ఇంటి కష్టాలు తీర్చాడా అని ఎప్పుడో జరిగినటువంటి పాత గాయాలన్నీ గుర్తు చేస్తూ సైతానుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడి నుండి పొందే మేలులన్నీ మర్చిపోయేలా చేసి ఎప్పుడో పడిన బాధలు పదే పదే గుర్తు చేస్తున్నాడు. చూడు మీ అమ్మా నాన్న నీకు ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వకుండా ఎంత మోసం చేశారో. చూడు మీ అన్నదమ్ములు ఎలాగైతే నిన్ను మోసం చేశారో. చూడు మీ అక్క చెల్లెళ్ళు నిన్ను ఎలా మోసం చేశారని ఎప్పుడో మర్చిపోయినటువంటి పాత గాయాలు రేపి జ్ఞాపకం చేసి మన మదిని చెడగొట్టి దేవుణ్ణి మర్చిపోయేలా చేస్తాడు సైతానుడు. ఒకరోజు ఆ విచారణలో ఆ సంఘంలో ఒక భక్తి కలిగిన స్త్రీ ప్యారిష్ ప్రీస్ట్ దగ్గరికి వచ్చింది. ఆ విచారణ గురువు దగ్గరికి వచ్చి ఇలా అంటుందంట, ఫాదర్ గారండి, మీకు తెలుసు నేను దేవాలయానికి రోజు వస్తాను, నాకు కలిగిన దాంట్లో అంతో కొంత దేవునికి సహాయం చేస్తూనే ఉంటాను. కానీ దేవుడు నా మీద నా కుటుంబం మీద చిన్నచూపు చూశాడండి. లోకంలో అందరూ నన్ను అన్యాయం చేశారనుకున్నాను, కానీ చివరికి దేవుడు కూడా నన్ను చిన్నచూపు చూసి నాకు అన్యాయం చేశాడండి. ఏమైందమ్మా అని అడిగాడంట ఫాదరు. ఏం లేదండి, మా ఊరిలో మా వీధిలో అందరి బిడ్డలకు దేవుడు ఉద్యోగ అవకాశాలు ఇచ్చాడు, కానీ నా బిడ్డకు మాత్రం ఉద్యోగం ఇవ్వలేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా బిడ్డకు అన్యాయం చేశాడు. అసలు దేవుడు అనేవాడు మేలు చెయ్యడమే మర్చిపోయాడేమో ఫాదర్ అని చెప్పి ఆ తల్లి ఏడుస్తూ ఫాదర్ గారితో చెప్పిందంట. అప్పుడు ఫాదరు బైబిల్ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేశాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనములో, అమ్మా మన దేవుడు మేలులు చేస్తూ సంచరించే దేవుడు అని రాయబడింది అక్కడ. ఏంటట? మేలులు చేస్తూ సంచరించే దేవుడు. ఆయనకు మేలు చెయ్యడమే తెలుసమ్మా, కీడు చెయ్యడం చేతగాని దేవుడు. కీడు చేయడం రాదు మన దేవుడికి. సరే, నువ్వెంత బాధపడుతున్నావు కాబట్టి ఒక పని చెయ్యి. ఒకసారి ఇంటికి వెళ్ళి దేవుడు నీకు ఏ మేలు చేశాడో నువ్వు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అది నువ్వు ఒక పేపర్ మీద రాయు. అంటే ఆవిడ అందంట, ఏ మేలు చేశాడండి దేవుడు, మాకు ఏం మేలు చేశాడు, మాకెంత అన్యాయమై జరిగిందంట. అలా కాదమ్మా, పోనీ ఏ మేలు చేయకపోయినా 1-2 మేలులు ఉంటాయి కదా, అవి రాయమ్మా పేపర్ మీద. మరుసటి రోజు ఉదయం రా, నేను ఒక చక్కటి సమాధానం చెప్తాను అన్నాడంట ఫాదర్ గారు. సరే, ఫాదర్ మాట కొట్టేయకుండా ఆవిడ వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళి పుట్టినప్పటి నుండి దేవుడు చేసిన మేలు ఒక్కొక్కటి రాయడం మొదలు పెడుతుంది. అలా రాస్తూ 200 పేజీల డైరీ నిండిపోయిందంట. 200 పేజీల డైరీ నిండిపోయింది. ఆవిడ చివరికి అంటుంది, ఆ డైరీ చివరిలో రాసిన మాట, దేవా నీవే గనక ఆ రోజు హాస్పిటల్ ఐసియు రూములో నన్ను కాపాడకపోతే ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో బ్రతికి ఉండేవాళ్ళము కాము. ఇది నీ కృప హస్తముతో మమ్మ ఆ రోజు కాపాడావు, చావవలసిన మమ్మల్ని బ్రతికించావు, ఈరోజు బ్రతికామా, అది చాలు ప్రభువా, అది నీవిచ్చిన కృపావర ప్రసాదం అని చివరిలో ఆ లైన్ రాసుకొని వచ్చి మర్నాడు ఫాదర్ దగ్గరికి తీసుకొని వచ్చిందట. ఫాదర్ అంటే తెలుసో తెలియకో
నా అవివేకం వలన దేవుడిని నేను నిందించాను, దూషించాను. కానీ ఈరోజు దేవుడు చేసిన మేలులు ఒక్కొక్కటి రాస్తూ ఉంటే అసలు ఆ దేవుడు అనేవాడు లేకపోతే నేను లేను, నా బిడ్డ లేడు. దేవుడి కృప వలనే మేము ఉండగలిగాము. దేవుణ్ణి అనవసరంగా నిందించినందుకు, మాట్లాడినందుకు నన్ను క్షమించండి ఫాదర్, నన్ను క్షమించండి ప్రభు అని దేవుణ్ణి కూడా క్షమాపణ అడిగి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టిందంట. దేవుణ్ణి స్తుతించి అలా మొదలు పెడుతూ ఉంటే ఒక 3 నెలల తర్వాత దేవుడు కరుణించి ఆ బిడ్డకు ఒక కాల్ లెటర్ వచ్చిందంట ఒక కంపెనీ నుంచి. ఆశ్చర్యం ఏంటంటే ఇంతకుముందు వచ్చిన ఉద్యోగ అవకాశాలన్నీ కూడా 50,000 కింద ఉన్న జీతమే. ఈసారి వచ్చిన కాల్ లెటరు నెలకి 85,000 రూపాయలు జీతం అని కాల్ లెటర్ వచ్చిందంట. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒక్క మాట అయితే చెప్తా. దేవుడు ఈ అవకాశాన్ని తప్పించాడంటే దీనికంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకోసం దాచి ఉంచాడన్న మాట గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు అనుకున్నది ఈరోజు జరగలేదంటే నువ్వు ఊహించని మహా గొప్ప విజయము రాబోయే రోజుల్లో జరగబోతుందన్న సంగతి నమ్ము. ఎప్పుడు దేవునికి రుణపడి ఉండు, నీకు రుణం లేకుండానే దేవుడు చేస్తాడు. విన్నారా ఈ మాట? నిత్యము దేవుడికి రుణపడి ఉండు, నీ బ్రతుకులో రుణం అనేది ఏదీ లేకుండా దేవుడు దీవించునుగాక. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మన లైఫ్లో దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఏ మేలు చేయలేదని అందాం, ఎన్నో మేలు చేశాడు. కానీ సైతాను కుట్ర ఏంటంటే పొందిన మేలు మర్చిపోయేలా చేస్తాడు. ఒకప్పుడు మొద్దన్నానికే నోచుకోలేని మనం ఈరోజు 10 మందికి మొద్దన్నం పెట్టే స్థాయికి వచ్చామంటే ఎవరి వలన? మన తెలివితేటలా, మన నైపుణ్యాలా, మన నిపుణత, మన ప్రతిభా పాటవాలా? కాదండి, ఇది దేవుడి అపారమైన కృప, దేవుడి అపారమైన కృప. కానీ సైతానుడు ఏం చేస్తాడంటే దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేయకుండా నీ కష్టాలే పదే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎంత ప్రార్థన చేసినా చూసావా నీ నడుము నొప్పి పోలేదు, ఎంత ప్రార్థన చేసినా చూసావా నీ కీళ్ళ నొప్పులు పోలేదు, ఎంత ప్రార్థన చేసినా చూసావా నీ మోకాళ్ళ చెప్పులు అరిగిపోయాయి. ఈ నొప్పులకు, ఈ చిన్న సమస్యలకు దేవుణ్ణి తాకట్టు పెట్టవద్దు, దేవుణ్ణి తాకట్టు పెట్టవద్దు. ప్రియులారా, ఎప్పుడు మనం మాట్లాడాల్సి వచ్చినా అమ్మా ఎలా ఉన్నావంటే దేవుడి కృప వలన బాగున్నానని ముందు చెప్పాల్సిన మాట ఇది. సార్ ఎలాగున్నారండి, మీరు బాగున్నారా అంటే దేవుడి దయ వలన నేను బాగానే ఉన్నానని చెప్పి తర్వాత ఏదైనా కష్టాలు బాధలు ఉంటే పంచుకోండి. అట్లా కాకుండా ఏమ్మా ఎలా ఉన్నావంటే ఏదో అట్టట్టట్టా ఉన్నానండి. ఎట్టట్టట్టా ఉన్నావమ్మంటే పక్కన వాళ్ళ ఆమెను అడిగితే ఏమ్మా మీ ఆయన అలా అంటున్నాడు, అట్టట్టా ఉన్నాడని ఉదయం ఏం తినలేదా అంటే ఉదయం తినకేమండి, ఉదయం ఇడ్లీలు వండాను, ఇడ్లీలు టిఫిన్ చేస్తే 6 ఇడ్లీలు అమాంతంగా తినేశాడు. ఇడ్లీలకు ముందు రాత్రి మిగిలిపోయిన అన్నం పులిహోర చేస్తే అది కూడా సేనాయి కొండలాగా వడ్డించుకొని మరి తిన్నాడు. మరి ఏంటమ్మా ఎట్లా ఉన్నావంటే అట్టట్టా ఉన్నాను సామండి అంటాడు. అలవాటు అయిపోయింది మనకి. నోరు తెరిస్తే ఏదో నీరసంగా కృంగిపోయి అన్నీ పోగొట్టుకున్నట్లుగా, అసలు దేవుడనేవాడు మన జీవితంలో ఏ మేలు ఏ ఉపకారం చెయ్యలేదా అన్నట్లుగా, కొంతమంది నోరు తెరిస్తే చాలు టేప్ రికార్డర్ ఆన్ చేసినట్లుగా మాకు ఈ జీవితంలో ఏమీ లేదండి, అన్నీ పోగొట్టుకున్నామండి, కష్టాలే కష్టాలు, బాధలే బాధలు, ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి, నా కొడుకెలాగా, నా కూతురెలాగా, నా కోడలెలాగా, మా అత్తెలాగా, కష్టాలే కష్టాలు. ఇది సైతానుడు మన మీద వేస్తున్న పాచిక. దేవుడి నుండి పొందిన మేలులన్నీ మర్చిపోయేలా చేస్తాడు. పదే పాత గాయాలను రేపి దేవుణ్ణి దూషించేలా చేస్తాడు. ఇది పరిమళించే జీవితం కాదు. ఏది పరిమళించే జీవితం? నా ప్రవర్తనలో పరిమళించాలి, నెంబర్ 1. నెంబర్ 2, దేవునికి కృతజ్ఞత చెల్లించి ఆరాధించే విషయంలో పరిమళించాలి. ఓకే, ఇక 3వ విషయము, ఏ విషయంలో పరిమళించాలయ్యా అంటే నీ దయాగుణములో, నీ దాతృత్వంలో, నీ ఔదార్యములో పరిమళించాలి, ఇచ్చే విషయంలో పరిమళించాలి. చూడండి, ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము
15 నుండి 19 వచనాలు చదువుకుందాం. సువార్తను బోధింప ఆరంభించిన మొదటి దినముల్లో నేను మాసిడోనియా వదిలి వచ్చినప్పుడు మీ సంఘము మాత్రమే నాకు సహాయపడినదని ఫిలిప్పీయులకు మీకే బాగుగా తెలియను. పౌలు గారు అంటున్నారు ఈ మాటలు. నా లాభ నష్టములలో పాల్గొనువారు మీరు ఒక్కరే. తెస్సలోనికలో నాకు సాయము అవసరమైనప్పుడు పెక్కుమారులు మీరు నాకు సహాయము పంపితిరి. కానుకలు పొందవలెనని నాకు కోరిక ఉన్నదని అనుకుందురేమో, అటుల కాదు, మీ లెక్కకు విస్తార ఫలము కలుగవలెనని కోరుచున్నాను. నేనన్నీయూ సమృద్ధిగా పొందితిని, అవసరము కంటే ఎక్కువగానే మీరు నాకు వసగితిరి. ఎపఫ్రోదితు మీ కానుకలను నాకు అందించినాడు. ఇవి సువాసనాభరితమై దేవునకు అర్పింపబడినవి కనుక ఆయనకు ఆమోదయోగ్యమై ప్రీతికరమై ఉన్నవి. క్రీస్తు యేసు యందలి తన మహిమైశ్వర్యములకు అనుగుణముగా నా దేవుడు మీ అవసరములన్నింటినీ తీర్చును. తండ్రి అయిన మన దేవునకు సదా మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చదివి విన్నటువంటి మాటలు ఫిలిప్పు సంఘానికి ఉద్దేశిస్తూ పౌలు గారు చెప్పే మాటలు. ఎక్కడ ఉంది ఈ ఫిలిప్పు అనే ఊరు అంటే మాసిడోనియాలో ఉంది. మాసిడోనియాలో ఫిలిప్పు అనే నగరంలో ఎపఫ్రోదితు అనే ఒక ధనవంతుడు ఉన్నాడు. అతని గురించి ప్రస్తావిస్తున్నాడు అన్నమాట. ఎవరి ఫిలిప్పీ సంఘస్థులు? గొప్ప ఉన్నవారేం కాదండి, పేదవాళ్ళే. కానీ పౌలు గారు వారిని పొగుడుతూ, నా సువార్త పరిచర్యలో మీ కలిమిలోనూ మీ పేదరికములోనూ మీకున్న దాంట్లో నాకు సహాయము చేశారు. మీరిచ్చే కానుకలు దేవునికి అత్యంత సువాసనాభరితమైనవి అని పౌలు గారు చెప్తున్న మాటలు ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుడికి మీరు అర్పించే ఈ కానుకలు దేవుని దృష్టిలో మనోహరముగా ఉన్నవి. మనోహరము అంటే మన్ అంటే మనస్సు, హరము అంటే గెలిచేవి అని. అంటే దేవుడి మనస్సును గెలిచేవి మీరిచ్చే కానుకలు అని. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనమిచ్చే ప్రతి కానుక, మనము దేవాలయానికి సహాయము చేసే ప్రతి కానుక ద్వారా దేవుడి మనస్సు మనము గెలవగలము. దేవాలయానికి 100 రూపాయలు ఇచ్చావా, 1000 రూపాయలు ఇచ్చావా, ఒక కానుక ఇచ్చావా, ఒక దశంభాగి ఇచ్చావా, మనుషుల మనస్సు నువ్వు గెలవలేకపోవచ్చు. కానీ నీవిచ్చే కానుక ద్వారా దేవుడి మనస్సు గెలవగలవు. ఎలా పరిమళించాలి మన జీవితంలో? ఇచ్చే విషయంలో పరిమళించాలి. ఇచ్చే విషయంలో నీ చెయ్యి కొరచగా ఉండకూడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పౌలు గారి తన సువార్త పరిచర్యలో తన ఆర్థిక భారమంతా మాసిడోనియాలో ఉన్నటువంటి ఫిలిప్పు అనే ఆ ఊరే భరిస్తుంది. ఇది దేవుడికి ఇష్టమైన సువాసనగా మారింది. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 25వ వచనంలో చక్కటి మాట ఉంది. ఏంటంట? ఉదారముగా ఇచ్చువాడు వృద్ధి చెందును, నీళ్లు పోయువానికి దేవుడే నీళ్లు పోస్తాడు అని. నీళ్లు పోయువాడికి దేవుడే నీళ్లు పోస్తాడు. మనం విన్నాం సారేఫతు విధవరాలు గురించి. ఆ పూటకు సరిపడే రొట్టె నీళ్లు తన వద్ద ఉన్నాయి. అది కూడా ఏలియా ప్రవక్తకిచ్చేసింది. మనం విన్నాం కదా, కరువు ఉన్నన్నాళ్ళు ఆ 3-3.5 సంవత్సరాలు ఆమె కూటికి ఏమాత్రం లోటు లేకుండా దేవుడు ఆమెను చల్లగా కాపాడాడు. దేవుడికి రుణపడి ఉండు, నీకు రుణమే లేకుండా చేస్తాడని ఇందాక విన్నాం కదా. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే విషయంలో ఇక్కడ ఒక మాట చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. ఫిలోమోను అనే వ్యక్తి తనకున్న దాంతో ధనాన్ని వెచ్చించి ఫిలిప్పు అనే ఊరిలో సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అక్విల్లా ప్రిసిల్లా అనేటువంటి దంపతులు కొరింతు అనేటువంటి ఊరిలో తమ కొన్నదాన్ని వెచ్చించి కొరింతులో సంఘం ఏర్పాటు అయ్యేలా చేశారు. ఫిలోమోనులాగా, అక్విల్లా ప్రిసిల్లా లాగా మనం కూడా, మన కుటుంబం కూడా మనకున్న దాంట్లో కాస్తో కూస్తో పక్కన పెట్టి సువార్త పరిచర్య కోసం మనం సహకరించాలి. చాలా భక్తి కలిగిన కుటుంబాలండి. నాకు తెలుసు కొన్ని కుటుంబాలు ఏదో వారికి ఉన్నటువంటి జీతంలో
ప్రతి నెల ఇంత 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 అని పోగు చేసి సంవత్సరం అయ్యాక అధిక మొత్తంలో ఏదైనా వాళ్ళకి అనిపిస్తే మారుమూల విలేజెస్లో గుడులు దేవాలయాలు నిర్మించడానికి, అక్కడ సువార్త ప్రచారం జరగడానికి ఎంతోమంది ఔదార్యము కలిగినటువంటి మంచి మనస్సులు కలిగిన వాళ్ళు సేవ చేయడం నేను ఎరుగుదును నా జీవితంలో. దాతృత్వం కలిగిన ఇంటిని దేవుడు మహిమతో నింపుతాడు. ఏ ఇంటిలో అయితే దయాగుణము ఉంటుందో ఆ ఇంటిని దేవుడు మహిమతో నింపుతాడు. ఒక కంపెనీలో చిన్న కూలి ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి గురించి చెప్తానండి. తన చిన్న జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటూ తన కాలనీలో, తన కాపురం ఉంటున్న ఆ చిన్న కాలనీలో ప్రతి వారం ఒక 10 మందిని పోగేసుకొని చిన్న ప్రార్థన నడిపిస్తూ ఉండేవాడు. ఒక కంపెనీలో చిన్న ఉద్యోగి, చిన్న కూలి, ఉద్యోగాన్ని కూడా అనలేం, కూలి. అయితే దగ్గరలో ఎక్కడైనా ఫాదర్లు అందుబాటులో ఉంటే అప్పుడప్పుడు వచ్చి దివ్యబలి పూజ చెయ్యండి అని చెప్తూ ఉండేవాడు. చిన్న కాలనీ, ఎంతోమంది ఉండేవారు కాదు. మొదట్లో 10 మంది పిల్లలు, పెద్దవాళ్ళు 1-2 ఉండేవాళ్ళు. కానీ అలసటలేక తనకొచ్చిన చిన్న జీతంలో ప్రతి వారం 1500 రూపాయలు ఖర్చు పెట్టేవాడండి. వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా ఏదో పంచడం, రాని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఇదిగో మా దేవుడి పేరిట చిన్న ప్రార్థన చేసుకున్నాం, ప్రసాదంగా తీసుకోండి అని పంచడం. ఆ రీతిగా చేసి కాస్త లైటింగ్ పెట్టి సౌండ్ మైక్ సిస్టమ్ పెట్టుకోవడానికి ప్రతి వారం 1500 ఖర్చు పెట్టేవాడు. ఫాదర్లు అంటూ ఉండేవాళ్ళు, ఏవయ్యా నీది చిన్న ఉద్యోగం, నీకు కూడా కుటుంబం ఉంది కదా, ఎందుకయ్యా అంటే నా తృప్తి కోసం ఫాదర్, కాదనకండి అనేవాడు. 10 మందితో ఆరంభమైనటువంటి ఆ సేవ ఈరోజు మీరు నమ్ముతారో లేదో 200 కుటుంబాలతో ఒక ప్యారిష్గా మారింది, ఒక విచారణ సంఘంగా అక్కడ ఏర్పడింది. ఈరోజు 200 కుటుంబాలు ఒక పెద్ద ప్యారిష్గా, ఒక పెద్ద దేవాలయం అక్కడ నిర్మించబడి ఏర్పడడానికి కారణం ఎవరు? అక్కడ ఆ చిన్న ఉద్యోగి ఆ రోజుల్లో తన ఇంటి ముందు ప్రారంభించిన చిన్న ప్రార్థనా సమావేశం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మన దాతృత్వం అనేసరికి పొద్దస్తమానం ధన సహాయం మాత్రమే కాదండి. ఒకవేళ మన దగ్గర ధనం లేదు, ఏముంది, శ్రమదానం చేయొచ్చు కదా. పూర్వం రోజుల్లో ఇన్ని దేవాలయాలు మనం నిర్మించగలిగామంటే ఆ రోజుల్లో స్వచ్ఛందంగా వచ్చి కూలికి ఆశించకుండా శ్రమదానం చేయడం వలన ఆ రోజుల్లో ఫాదర్లు ఇన్ని పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించగలిగారు. ప్రియులారా, దేవాలయానికి ఏదైనా పని చేసినప్పుడు వస్తే ఫాదర్ ఏమిస్తారు, మాకేంటి లాభం, ఇటువంటి మాటలు, ఇటువంటి భావాలు ఉంటే మనం పరిమళించలేనట్లు లెక్క. మనం ధన సహాయం చేయకపోయినా, ఆర్థిక సహాయం చేయకపోయినా మనము శ్రమదానము ద్వారా మనము తోడ్పడవచ్చు. కొన్ని సంఘాల దగ్గర పండగల్లోనూ కోటాలు జరుగుతున్నప్పుడు చూస్తామండి, యూత్ పిల్లలందరూ ఆ టెంట్ల కిందన రాత్రంతా నిద్రపోతారండి. ఎంతెంతేసి లావుపాటి దోమలు కుడుతున్నా హాయిగా ఏసీలో నిద్రపోయినట్లుగా నిద్రపోయే పిల్లలు, కుర్రవాళ్ళు, పెద్దవాళ్ళు నాకు చాలామంది తెలుసు. ఏదైనా కోటాలు ఏర్పాటు చేస్తున్నాము, రాత్రంతా పందిర్లు కట్టి లైటింగ్లు పెట్టి అలిసిపోయి అక్కడే పందిరి మధ్యలోనే రాత్రంతా నిద్రపోయి మళ్ళీ తెల్లారితే ఆరాధనలో పాలు పంచుకున్న వాళ్ళు చాలామంది లేకపోలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ బిహైండ్ ద కర్టన్ సేవకులు. అలానే చాలామంది భక్త సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇలాంటి సేవ చేస్తున్నారు. ఇది దేవుడికి ఇంపైన సువాసన. ఓకే, ఎందులో పరిమళించాలి? మన ప్రవర్తన, చేతల్లో పరిమళించాలి, ఆరాధన విషయంలో పరిమళించాలి, దేవుడికి ఇచ్చే దాతృత్వ విషయంలో పరిమళించాలి. ఇక 4వ మాట, చివరి మాట చెప్పి ముగిస్తాను. మనం ప్రార్థించే విధానంలో పరిమళించాలి, ప్రార్థించే విషయంలో పరిమళించాలి. 141వ కీర్తన 2వ వచనము, నా ప్రార్థన సాంబ్రాణి పొగవలెను, పైకెత్తిన నా చేతులు సాయంకాలపు బలివలెను, నీ సన్నిధికి చేరునుగాక. ఇప్పుడు మన ఇంట్లో ఇంటంతటిని శుభ్రం చేసి మంచి లైటింగ్ పెట్టించి, ఏమండి, మంచిగా పర్ఫ్యూమ్ కొట్టి, సెంటు కొట్టి, మంచి కర్టన్స్ వేసి పెడితే మన ఇల్లు చూడడానికి ఎలా ఉంటుంది? చాలా నీట్గా సూపర్గా ఉంటుంది. ప్రార్థించే ఇల్లు అంటే కూడా దేవుడికి అంతే ఇష్టం. దేవుడికి ఇష్టమైన ఇల్లు ఏంటి? ఓకే,
మనం డెకరేషన్ చేసుకున్నాము, ఫాల్ సీలింగ్ వేసుకున్నాము, మళ్ళీ చక్కగా అన్నీ అలంకారాలను పెట్టుకున్నాము, ఇవన్నీ ఓకే కాదు అని అనం. ఇన్ని ఉన్నా ఆ ఇంటికి పరిమళం ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన. ప్రార్థించే కుటుంబం అంటేనే దేవునికి ఇంపైన నైవేద్యము. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థన దేవుడి సన్నిధికి ఒక సాంబ్రాణి ధూపం వలె వెళ్ళాలి. మనం చేతులెత్తితే సాయంకాలపు బలి వలె, నైవేద్యం వలె దేవుడి సన్నిధికి చేరాలి. ఆ కుటుంబంలో స్త్రీ ప్రార్థనాపరురాలుగానే ఉండాలి. అంతకు మించి ఏ కుటుంబంలో అయితే పురుషుడు ప్రార్థనాపరుడవుతాడో ఆ ఇంటి మీద దేవుని కృప విస్తారముగా కురిపించబడుతుంది. ప్రియులారా, పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 8వ వచనములో ఎల్లెడలా పురుషులు క్రోధము గాని తర్కము గాని లేకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలెనని నేను కోరుచున్నాను. ఎలాగూ మామూలుగా సహజంగా స్త్రీలకు ప్రార్థనా గుణం అనేది ఉంటుంది. ఒకటి, చాలామంది బైబిల్ గ్రంథంలో ఎస్తేరు కానీ, రూతు కానీ, అమ్మ మరియ తల్లి కానీ గొప్ప ప్రార్థనాపరులే వాళ్ళు. యూదితు కానీ అక్కడెక్కడ అలాంటి ప్రార్థనా మనసు లేని స్త్రీలు కూడా బైబిల్లో ఉన్నారు. యెజబెలు కానీ, హేరోదియా కానీ, ఇంకా ఎవరు, లోతు భార్య లాంటి వారు కానీ బైబిల్లో ఉన్నారు. సాధారణంగా స్త్రీలకు ప్రార్థించే మనసు ఉంటుంది. కానీ ఇక్కడ పౌలు గారు తిమోతికి ఏం చెప్తున్నారంటే, పురుషులు క్రోధము తర్కము లేకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థించాలి. పురుషులు దానియేలు లాంటి పురుషులు, యోబు లాంటి పురుషులు, దావీదు లాంటి పురుషులు, యోసేపు పాత నిబంధన గ్రంథములో లాంటి పురుషులు ఎవరైతే ఏ ఇంటిలో అయితే ప్రార్థన చేస్తారో ఆ ఇల్లు ఇంపైన సువాసనలతో నిండిపోతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సో మన ఇల్లు ప్రార్థనతో గొబాలించాలి. ఉదయం లేచి లేవంగానే కాలకృత్యాలన్నీ అయిపోయిన తర్వాత ప్రతి ఇంటిలో, ఏ ఇంటిలో అయితే ఉదయకాల ప్రార్థన ఉంటుందో ఆ ఇల్లుంటిలో నుండి వచ్చే ప్రార్థనా సువాసన దేవునికి ప్రీతికరమైనది. సంధ్యాకాలం ఏ ఇంటిలో అయితే ప్రతిరోజు జపమాలను జపించి సాయంకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన చెప్తారో ఆ ఇంటి నుండి వచ్చే ప్రార్థనా పరిమళాలు దేవునికి ఇష్టం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సో పరిమళించే అమ్మదనం, ఈ గుణాలన్నీ అమ్మ మరియ తల్లిలో ఉన్నాయి. పెంతెకోస్తు దినాన శిష్యులతో కలిసి మేడగదిలో ప్రార్థించగా ఆమె ప్రార్థనా పరిమళాలు పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని తాకగా అగ్ని నాలుకల రూపంలో దేవుడు దిగి వచ్చాడు. మరియ తల్లిలో ఉన్న దాతృత్వంతో పరిమళించింది. ఇందాకలా విన్నాము, సేవ చేసే గుణం ఎలిజబెత్తమ్మ ఇంటిలో కానీ, కానాపల్లి పెళ్లి పందిరిలో కానీ. మనకు బైబిల్లో లిఖించబడిన ఉదంతాలు మాత్రమే మనం చెప్తున్నాము. రాయలేకపోయిన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయని భక్త యోహాను గారే చెప్పిన మాటలు. అమ్మ మరియ తల్లి కృతజ్ఞతతో పరిమళించిన విధానం, ఆమె పాడిన స్తోత్ర గీతములో కృతజ్ఞత. దేవుడే నా ఎడల గొప్ప కార్యాలు చేశాడు, దేవుడే ఈ దాసురాలి దీనావస్థను చూశాడు, అందుకే తరతరముల వారు నన్ను ధన్యురాలని అంటారు, నాదంటూ ఏదీనూ లేదు, ఏదైనా ఉన్నదంతా కూడా ఆయన భిక్షే. అమ్మ పాడిన గీతం ఆమె చూపిన కృతజ్ఞత పరిమళంతో కూడినది. ఇక మరియ తల్లి ప్రవర్తనలో మనం చెప్పుకోక్కరలేదు. ఆమె సకన సద్గుణ రాశి, జన్మ పాప రహితోద్భవి ఈమె అని సాక్షాత్తు దేవుడే ఆమె ప్రవర్తన మీద కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చాడు. లోకంలో ఎంతమంది స్త్రీలు ఉన్నా పాప కలంకము లేని స్త్రీ ఈమె అని దేవుడు ఎంచుకున్నాడు. అందుకనే ఆమె ప్రవర్తనలో కూడా పరిమళించింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సో సాంబ్రాణికున్న గుణం కంటికి కనిపించిన సూక్ష్మ క్రిములను కూడా నాశనం చేస్తూ ఉంది. నీవు నేను ప్రార్థనాపరులమైతే మన ఇంటిలో కంటికి కనిపించని ఏ దురాత్మలు, ఏ సైతాను శక్తులు, ఏ సూక్ష్మజీవులు ఉన్నాయో మన జీవితం ఒక సాంబ్రాణిలాగా పరిమళిస్తూ ఉంటే
కంటికి కనిపించని దురాత్మలన్నీ మన ఇంటి నుండి, ఒంటి నుండి, మన సమాజం నుండి పారద్రోలుటకు దేవుడే శక్తిని దయచేస్తాడు. కంటికి కనిపించని ఎన్నో దుష్టశక్తులు, ఎన్నో కుట్రలు పన్నే శత్రువులు, ఎన్నో అంధకార శత్రువులు క్రియలు, వీటన్నిటినీ పాతాళానికి త్రొక్కిపట్టే శక్తి ప్రార్థనకు మాత్రమే ఉన్నది. ప్రియులకు దేవుని బిడలారా, ప్రార్థన చేసుకుందాం. దేవా, నా ఇల్లంతయు ప్రార్థనా ధూపంతో నింపు. దేవా, నేను కూడా నా జీవితంలో అమ్మ మరియ పరిమళించినట్లుగానే నా ప్రవర్తనలో పరిమళించాలి, నా ఆరాధనలో పరిమళించాలి, నా దాతృత్వంలో ఇచ్చే విషయంలో పరిమళించాలి, ప్రార్థించే విషయంలో పరిమళించాలి. అట్టి కృప నాకు దయచేయు ప్రభువా అని తల్లి మరియ ప్రార్థనా సహాయములో దేవదేవుని వేడుకుందాం. దేవుడు మన మొరనాలకించి పరిమళించే క్రైస్తవులముగా మనందరిని దీవింతురుగాక. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమున జేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. కోడూరు మాత నవదిన ప్రార్థనలు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓ మరియమ్మ, పరిపూర్ణ సౌందర్యవతి అయిన కోడూరు మాత, నన్ను దేవునికి ప్రియమనట్లు చేయుము. జన్మ పాపము లేని కోడూరు మాత, నన్ను పాపము నుండి కాపాడండి. మోక్షము యొక్క మహిమయైన కోడూరు మాత, నన్ను పరలోక చేర సహాయం చేయండి. కష్టపడు వారికి సంతోషము వసగే కోడూరు మాత, మాకు ఆనందమును సమాధానమును దయచేయండి. పాపాత్ములకు శరణ వసగే కోడూరు మాత, నన్ను దేవకోపాగ్ని నుండి కాపాడండి. వివేకము గల కన్యక, దయగల మాత ఓ కోడూరు మాత, మా కొరకు మీ దివ్య కుమారుని ప్రార్థించండి. మా దేవుడైన యేసుక్రీస్తునకును మాకును తల్లి అయిన ఓ పరిశుద్ధ కన్య మరియా, మమ్మందరినీ మీ కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరకు ఆకర్షించుమనియు ఆయన మార్గములో నడిపించుమనియు మేము నిత్య రక్షణ పొందుటకు సహాయము చెయ్యుమనియు దీనతతో చేయుచున్న మా ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమున జేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. లోకము యొక్క సహరక్షకురాలైన ఓ పరిశుద్ధ కన్య మరియమ్మ, మేము పాప జీవితం విడిచిపెట్టుటకును యేసుక్రీస్తునకు ప్రియ శిష్యులుగా మీకు తగిన బిడ్డలుగా జీవించుటకును మాకు కావలసిన సహాయము దయచేయవలయునని, మా అనుదిన అవసరాలలో మా కొరకు మీ తిరుకుమారుని ఎల్లప్పుడూ ప్రార్థించుమని దీనతతో చేయుచున్న మా ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమున జేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కోడూరు మాతగా వెలియుచున్న ఓ పరిశుద్ధ కన్య మరియా, కోడూరును మీరు ప్రత్యేకముగా ఎన్నుకొనినందులకు, మిమ్ము ప్రార్థించు వారలకు ఊరట నిచ్చుచున్నందులకు మీకు వందనములు అర్పించుచున్నాము. ఓ మా కోడూరు మాత, మా మదిలో ఉన్న ఆశలను ఆశయాలను దీవించి మా జీవితములో దైవానుగ్రహములను పొంద మీ దివ్యకుమారుని మాకై ప్రార్థించుమని మిమ్ము దీనతతో వేడుకొనుచున్నాము. ఒక క్షణం మౌనముగా మన వ్యక్తిగత కుటుంబ అవసరాల నిమిత్తము కోడూరు మాత ప్రార్థనా సహాయములో దేవాది దేవుని వేడుకుందాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమున జేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదము.
సర్వమును మిక్కిలిగా ప్రేమించి పాలించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప వలన మేము పొందిన మేలులన్నింటికీ మీకే వేలాది వందనములు. ఓ ప్రభువా, మీ వరపుత్రికగా, తల్లిగా, సహరక్షకిగా మీరెన్నుకున్న మరియను మాకు తల్లిగా, కోడూరు మాతగా అనుగ్రహించినందులకు స్తోత్రములు. మీ దయను కోరి ఇచ్చట చేరియున్న మమ్ములను, మా కుటుంబములను దీవించండి. మా సమస్యలకు పరిష్కారమును, సాతాను బంధనాల నుండి విడుదలను, శారీరక మానసిక ఆయురారోగ్యములను మీ పవిత్ర మాత అయిన కన్యమరియమ్మ విజ్ఞాపన ప్రార్థనా సహాయముతో మాకు అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పరిశుద్ధ మరియను కోడూరు మాతగా మనకు అనుగ్రహించి అద్భుత వరములతో నింపిన సర్వేశ్వరుడు స్తుతింపబడునుగాక. ఆమేన్. విశ్వాసముతోను నిరీక్షణతోను ప్రభువు పేరిట సమావేశమై ఈ ఆరాధనలో పాల్గొంటున్న మిమ్ము ఆ దేవాది దేవుడు ఆశీర్వదింతురుగాక. ఆమేన్. కోడూరు మాత ప్రార్థనపై నమ్మకంతో వచ్చిన మిమ్ములను ఆ దేవాది దేవుడు అన్ని రోగ బాధల నుండి, ఆపదల నుండి, పిశాచి తంత్రోపాయముల నుండి కాపాడి మీకును మీ కుటుంబములకును శాంతి సమాధానములను వసగుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. అమ్మా వందనమమ్మా, అమ్మా వందనమమ్మా, అమ్మా కోడూరు మాత. ఎలా ఎలా మరువగలను తల్లి నీ మాతృ ప్రేమను, ఎలా ఎలా మరువగలను